మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తా ఉందండి మేడం. ఈ బిల్స్ కు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియరెన్స్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా వాటాలు ముడుతున్నాయని ప్రచారం జరుగుతోంది, అందువల్లే డబ్బులు తీసుకోవాల్సి వస్తుందని ప్రచారం జరుగుతోంది. వాట్ నాన్సెన్స్ నాన్సెన్స్ కాదా? వాస్తవం కాదా? నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి, సవాలే లేదు. సవాలే లేదు. కాంగ్రెస్ హైకమాండ్ వాటా అడగడం సవాలే లేదు. అంటే పార్టీ మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు మూడే రాష్ట్రాల అధికారం, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. సరే, హిమాచల్ ప్రదేశ్ కు అక్కడ పెద్ద రెవెన్యూ ఉండదు. సో తెలంగాణలో ఇక్కడ మేము కొద్దిమంది మంత్రులు ఓపెన్ గా చెప్తున్నారు అని చెప్తున్నారు. మంత్రులు అనుభవం ఉందా లేదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది నిజమా కాదా? మీరు అందరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు సవాళ్లు ఇసిరేస్తే సారీ, చాలా శోచనీయం. మేమంతా కూడా కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళమి. ఒక రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం యూస్ టు రిపోర్ట్ టు మీ యాజ్ మినిస్టర్. నెవర్ డిడ్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. ఇట్లా తీసి అఫ్ కోర్స్ ఖర్చులు ఇవి ఉంటాయి, మా కర్తవ్యం కూడా. మేము ఆల్ మెంబర్స్ వి ఆల్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు రేపు అహ్మదాబాద్ లో మాకు మీటింగ్ ఉంది, మేము అందరం కూడా దాంట్లో మేము వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. ఒఫీషియల్ గా కాంట్రిబ్యూట్ చేస్తాం, రిసీట్లు దొరుకుతాయి మాకు. మేము ఇంత ఈ ఫీజు ఆ ఫీజు అని కట్టుకుంటాము. మేము విల్లింగ్ గా కమ్యూనిస్ట్ పార్టీలు అట్లా నడపటం లేదా? వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎట్లా బతికారు? వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఏమన్నా చేసి ప్రసాదం పంచి వాళ్ళు బతికారా? అవన్నీ చెప్పొద్దండి నా కథలు. హైకమాండ్ అంటే నేను ఊరుకోను, సవాలే లేదు. బికాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ ఫిక్షన్, ఇదంతా ఫిక్షన్. పెండింగ్ బిల్స్ లో డబ్బులు అంటే హైకమాండ్ కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తున్నాం. ఖర్చుల గురించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి మూడే, కాబట్టి తెలంగాణ నుంచి మేజర్ వాటా అక్కడికి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసింది, హర్యానా, మహారాష్ట్ర, రేపు సిడబ్ల్యూసి సమావేశాలు గుజరాత్ అయినా, అవన్నీ కూడా ఖర్చు పెట్టాలంటే ఎట్లా? నేను చెప్పనా, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ లాట్ ఆఫ్ గుడ్ పొజిషన్స్ హూ కాంట్రిబ్యూట్ టు అస్. అది ఒఫీషియల్ గానే జరుగుతుంది, మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరికన్నా మేము మా ప్రిన్సిపల్స్, మా సిద్ధాంతాలు మర్చిపోయి కేవలం హైకమాండ్ పేరు అడ్డం పెట్టుకొని వసూళ్లు చేసి ఇంకెవరన్నా బతుకుతున్నారేమో కానీ సవాలే లేదు హైకమాండ్ డిమాండింగ్ మనీ ఆర్ ఎనీథింగ్. ఇంకా సోనియా గాంధీ గారు ఇస్ వెరీ సెన్సిటివ్ అండ్ ఖర్గే గారు విల్ నాట్ టాలరేట్. అసలు అట్లాంటివి ఏమన్నా ఉంటే ఓపెన్ గా చెప్తాము. కానీ ఓపెన్ గానే ప్రచారం జరుగుతుంది మేడం, అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో? గ్లాడ్ మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఐఎమ్ సర్ప్రైజ్ అండ్ షాక్. అది సవాలే లేదు, దేర్ ఇస్ నో క్వశ్చన్. మాకు మంచి పేరు ఉండాలి, మేము మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పాటించి ప్రజలకు సేవగా ఉండాలి. మేము జనరేట్ చేసుకోవచ్చు, జనరల్ గా కూడా వీ కెన్ డూ ఇట్. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అది దోసుకోమని ఏదో చేసుకోమని మేము హైకమాండ్ విల్ నెవర్ గివ్ దట్ ఆర్డర్. నేను రాసిస్తాం మీకు. ఓకే, హైకమాండ్ నుంచి ఏం లేదు అంటే ఇక్కడ జరుగుతుందంతా కూడా లోకల్ లెవెల్ ప్రచారమే అంతే తప్ప ఆ డబ్బు అయితే హైకమాండ్ కి వెళ్ళట్లేదు. ఏమండి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, వాళ్ళు పెట్టే ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. వీ నో దట్ ద స్టేట్ హ్యాస్ టు రన్, అది మాకు ప్రయారిటీ. కానీ హైకమాండ్ మెయింటైన్ చేయడానికి ఏమంత అవసరాలు లేవు. మాకు ఉన్నారు, ఇంకా బెనిఫిషియర్స్ ఉన్నారు, ఇంకా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా మేము ఇన్వెస్ట్ చేసిన రెవెన్యూస్ ఉన్నాయి. కాబట్టి వీ డోంట్ నీడ్ దిస్. ఇట్స్ వెరీ రాంగ్. ఓకే 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 సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారంటే ఇప్పటి వరకు బట్ ఒకటి, కాంట్రాక్టర్లు బిల్లుల గురించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, బిల్లులకు కమిషన్ తీసుకుంటున్నారని మీ ప్రభుత్వం మీద, మీ మంత్రుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అవునండి, అది వెరీ బ్యాడ్. అది చాలా శోచనీయం, అది రాకూడదు. అండ్ సంవేర్ దేర్ ఇస్ ఎ ఫెయిలియర్, దాంట్లో రెండో ఆలోచన లేదు. అండ్ కుటుంబ సభ్యులు ఇంటర్ఫియర్ అవ్వటం, దీంట్లో పెత్తనాలు పట్టడం, ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ వేయాలా. ఇల్లును కంట్రోల్ చేయలేని వాళ్ళు ఊరును కంట్రోల్ చేయలేకపోతారనే మాట వస్తుంది. కాబట్టి ఇది హైకమాండ్ దృష్టికి కూడా వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఇది వాస్తవం, ఈ పేరు వచ్చింది. ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ I'm sure corrective measures will happen. అంటే హైకమాండ్ దృష్టికి వచ్చింది మేడం ఈ విషయం.
బిల్స్ వస్తే దాని కరెక్షన్స్ విల్ హ్యాపెన్, దాంట్లో రెండో డౌట్ లేదు కదా. బట్ ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉంది మేడం. చాలా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. చిన్న చిన్న బిల్స్ కూడా కమిషన్ అడుగుతున్నారు అని సెక్రటేరియట్ లో ఏకంగా ఆందోళన చేశారు కాంట్రాక్టర్స్. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అవ్వకుండా ఉండాల్సింది, బట్ అయ్యింది. అండ్ దెన్ ఇప్పుడు అది కరెక్షన్ చేయాలి. అండ్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రమ్మనండి. ఈ బిల్స్ అన్ని వితౌట్ ఎనీ పరిస్థితి క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తుడు, యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సవాలే అంటే ఎవరు బిల్స్ పెండింగ్ లో ఉన్నా సరే మీ దగ్గరికి కన్సల్ట్ కావచ్చు. అవునండి, ఎవరి దగ్గర కన్నా పోవచ్చు, సీఎం దగ్గరికి పోవచ్చు అండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ విల్ క్లియర్ ఇట్. అదేంటి అంటే మాకు ఒకటి ఆలోచించండి, అకౌంట్ లోకి డబ్బులు పట్టడం కూడా టైం పడుతుంది. ఒక్కొక్క ట్రాన్స్ కి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్ని వేలు ఉంటే అక్కడ వేస్తాము, ఏవేవి బిల్స్ ప్రయారిటీ పేరుగా క్లియర్ చేస్తాం. మళ్ళా రెండో ట్రాన్స్ ఇస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది. అది న్యాచురల్, దట్ ఇస్ ద వే ఇట్ ఇస్ రన్. సో అది దానికి ఏమైనా పర్సంటేజ్ ఒక అడుగుతూ అంటే అది మంచిది కాదు. అంటే బట్ ఒకటి కాంట్రాక్టర్లు బిల్లుల గురించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, బిల్లులకు కమిషన్ తీసుకుంటున్నారని మీ ప్రభుత్వం మీద, మీ మంత్రుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అవునండి, అది వెరీ బ్యాడ్. అది చాలా శోచనీయం. అది రాకూడదు. అండ్ సంబేజ్ ఫెయిలియర్, దాంట్లో రెండో ఆలోచన లేదు. అండ్ కుటుంబ సభ్యులు ఇంటర్ఫియర్ అవ్వటం, దీంట్లో పెత్తనాలు పట్టడం, ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ వేయాలా. ఇల్లును కంట్రోల్ చేయలేని వాళ్ళు ఊరు కంట్రోల్ చేయలేకపోతారనే మాట వస్తుంది. కాబట్టి ఇది హైకమాండ్ దృష్టికి కూడా వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఇది వాస్తవం, ఈ పేరు వచ్చింది. ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ I'm sure corrective measures will happen. అంటే హైకమాండ్ దృష్టికి వచ్చింది మేడం ఈ విషయం, బిల్స్ వస్తే దాని కరెక్షన్స్ విల్ హ్యాపెన్, దాంట్లో రెండో డౌట్ లేదు కదా. బట్ ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉంది మేడం. చాలా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. చిన్న చిన్న బిల్స్ కూడా కమిషన్ అడుగుతున్నారు అని సెక్రటేరియట్ లో ఏకంగా ఆందోళన చేశారు కాంట్రాక్టర్స్. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అవ్వకుండా ఉండాల్సింది, బట్ అయ్యింది. అండ్ దెన్ ఇప్పుడు అది కరెక్షన్ చేయాలి. అండ్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రమ్మనండి. ఈ బిల్స్ అన్ని వితౌట్ ఎనీ పరిస్థితి క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తుడు, యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సవాలే అంటే ఎవరు బిల్స్ పెండింగ్ లో ఉన్నా సరే మీ దగ్గరికి కన్సల్ట్ కావచ్చు. అవునండి, ఎవరి దగ్గర కన్నా పోవచ్చు, సీఎం దగ్గరికి పోవచ్చు అండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ విల్ క్లియర్ ఇట్. అదేంటి అంటే మాకు ఒకటి ఆలోచించండి, అకౌంట్ లోకి డబ్బులు పట్టడం కూడా టైం పడుతుంది. ఒక్కొక్క ట్రాన్స్ కి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్ని వేలు ఉంటే అక్కడ వేస్తాము, ఏవేవి బిల్స్ ప్రయారిటీ పేరుగా క్లియర్ చేస్తాం. మళ్ళా రెండో ట్రాన్స్ ఇస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది. అది న్యాచురల్, దట్ ఇస్ ద వే ఇట్ ఇస్ రన్. సో అది దానికి ఏమైనా పర్సంటేజ్ ఒక అడుగుతూ అంటే అది మంచిది కాదు. అంటే దీనివల్ల ఓవరాల్ గా ఎందుకంటే కేటీఆర్ కామెంట్ చేశారు అసెంబ్లీలో. కేటీఆర్ కామెంట్ చేశారు 30% కమిషన్. కేటీఆర్ కమెంట్లకి జిఎస్టీ లేదు కదండి, ఆయన ఏమన్నా కమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అందరికీ తెలిసిందే, వాళ్ళు ఈ మంత్రాలు చదివి 10 ఏళ్ళు అట్లే రాజ్యం చేశారు. వాళ్ళు చెప్తే నమ్మేవాళ్ళు కూడా ఎవరు లేదు బయట. డోంట్ వరీ. ఓకే బట్ ఆయన 2-3 మంత్రుల మీద ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. అదేవో పాత కక్షలు ఉంటాయి పర్సనల్. బట్ రాజకీయాలకు సంబంధం లేని కాంట్రాక్టర్లు కూడా చేస్తున్నారు కదా గొడవ. అంటే వాళ్ళ బిల్లులు రావడంలో కొంచెం పేమెంట్ లేట్ అయి ఉంటుంది. డబ్బులు అకౌంట్స్ లో పడేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్లీ అది కొంచెం ప్రాబ్లం ఇచ్చింటుంది. ఐఎమ్ షూర్ దట్ ఆల్ దట్ ఈస్ బీయింగ్ కరెక్టెడ్ అండ్ సెట్ రైట్. అంటే చిన్న ఉద్యోగులకు సంబంధించి బిల్స్ కూడా వాటిలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఏమైనా కథలు విదౌట్ ప్రూఫ్ మాట్లాడితే ఐ కాంట్ రెస్పాండ్ టు ఫిక్షన్ కదా. అదే ఐ కాంట్ రెస్పాండ్ టు ఫిక్షన్. అది నిజమా కాదా అనేసినంత ఉంటారు. 1-4 కథలు సృష్టిస్తారు. అది సామాజిక విధానం అది. బట్ అది నిజమని చెప్పి మనం చెప్పలేం కదా. అంటే మీరు అంతకుముందు అన్నారు కదా హైకమాండ్ దృష్టికి కూడా ఇది వచ్చిందని చెప్పి. వస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్. ఐ హ్యావ్ నో డౌట్ 100% నేను చెప్పగలుగుతాను. హైకమాండ్ విల్ నాట్ టాలరేట్ సచ్ థింగ్స్. సవాలే లేదు.
సో దే విల్ బి వెరీ క్లియర్. ఇన్స్ట్రక్షన్స్ అసలు ఇది నిజమా కాదా ఫస్ట్ రివ్యూ చేసుకోవాలి. నిజం కాదు అంటే ఫర్గెట్ ఇట్, నిజం అయితే వి విల్ కరెక్ట్ ఇట్. బట్ అంటే దీనిలో ఏమొస్తుందంటే హైకమాండ్ కూడా పర్సంటేజ్ వెళ్తోంది, కాంగ్రెస్ హైకమాండ్ పర్సంటేజ్ వెళ్తోంది, అందువల్లే వాళ్ళు కూడా ఏం చేయలేని విధంగా ఉన్నారు అని చెప్పి బిల్స్ విషయంలో ప్రచారం ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా పర్సంటేజ్ వెళ్తుంది బిల్స్ విషయంలో. మీ సౌండ్ వాయిస్ బ్రేక్ అవుతోందండి, ప్లీజ్ రిపీట్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వాయిస్ బ్రేక్ అవుతోంది, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కాల్ చేయండి. ఎస్ స్పందన అంటే రేణుకా చౌదరి గారు చాలా విషయాలు మాట్లాడారు. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారంటే ఇప్పటి వరకు ఈ 1 year 3 months కాంగ్రెస్ పరిపాలన ఎట్లా వర్ణించవచ్చు? సెట్ రైట్ అయిందా లేకపోతే వ్యతిరేకత ఉందా? చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అని చెప్తున్నారు. అవన్నీ ఉంటాయండి, సహజం కాదంటలేదు. 50% విల్ బి హ్యాపీ, 50% విల్ బి అన్హ్యాపీ. వీ హ్యావ్ టు ట్రై అండ్ కంట్రోల్ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు సీ హౌ బెస్ట్ టు గివ్ టు ద పీపుల్. అండ్ కొద్ది రోజుల్లో ప్రజలే ఒప్పుకుంటారు అండ్ దే విల్ బీ విత్ us బికాస్ వీ డోంట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సిటిజన్. వీ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ అవర్ బెస్ట్ టు సర్వ్ ద పబ్లిక్ అంతే. మొన్న ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకున్నారు మేడం. 10-11 మంది ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. సేమ్ ఇదే బిల్స్ వ్యవహారం ఒకటి, ల్యాండ్స్ ఒకటి వ్యవహారం సంబంధించి 2-3 మంత్రుల పనితీరు పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైంది? పెట్టుకున్నారు, మీరు చెప్తున్నారు పెట్టుకున్నారు, మరి దాని తర్వాత ఏమైందో అది కూడా మీరే చెప్పండి. దాని తర్వాత మీటింగ్ పెట్టారు, పెట్టి వాళ్ళకందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంతెంత బిల్స్ ఎవరెవరికి శాంక్షన్ చేశారు, ఎవరి రికమెండేషన్స్ మీద అని చెప్పి. అంతే అయిపోయాయి, అంతే కదా. మిస్అండర్స్టాండింగ్ ఉంటే అండర్స్టాండింగ్ వచ్చింది అంతే. కానీ మీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, లేకపోతే బిల్స్ కు సంబంధించి ఇవి జరుగుతున్నాయని చెప్పి. నేను చెప్తున్నాను, గివింగ్ యూ ఓపెన్ ఛాలెంజ్. ఇట్లా ఎవరన్నా బిల్స్ ఏమన్నా ఉంటే మీరు మాకు చెప్పండి, అప్పుడు చూద్దురు. ఇట్స్ నోన్ బిజినెస్ ప్రాక్టీస్ ఈ బిల్లులు ఎట్లా ఏమి అనేది. ఓకే సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఆ మాత్రం ఏదో ఇక్కడ ఏదో వింతగా చెంతగా ఏదో జరుగుతోంది అనేది కాదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? 64 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ డిస్కస్ విత్ దెమ్ అండ్ డిసైడ్. మేడం, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మంత్రుల మధ్య ఈ కోఆర్డినేషన్ సంబంధించి ఒకటి, కొద్దిమంది మంత్రులు గంట ప్రయాణంకే హెలికాప్టర్లు యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఏమండి, చాపర్ లో పోయేదానికి మనం ముఖ్యమంత్రి అని అనుకుంటామంటే అది మరి అన్యాయం. అంటే తక్కువ జర్నీ 1 hour జర్నీ కోసం కూడా వెళ్తున్నారు. అది చాలా సిల్లీ. అట్లా ఎవరన్నా నిజంగానే అట్లా 1 hour జర్నీకి చాపర్ లో వెళ్తున్నారంటే అది క్వైట్ సిల్లీ. రోడ్ లో 1 hour 1.5 hour లో జాయిన్ అయ్యే దానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అన్నెసెసరీ రిక్వైర్మెంట్. అదేం అవసరం లేదా 1 hour జర్నీకి అట్లా. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కూడా 1 hour జర్నీకి చాపర్ తీసుకెళ్తున్నారని. ఎందుకంటే చాపర్ తీయడానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ క్లియరెన్స్ కోఆర్డినేషన్స్ దే టేక్ లాంగర్ దెన్ గోయింగ్ బై రోడ్. సో అది ఏదో చాపర్ సరదా అని కాదు, అవన్నీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఈ పాటికి ఎన్నో చాపర్లు ఎక్కి దిగిన వాళ్ళు కాబట్టి ఆ సరదా కూడా లేదు వాళ్ళకి. సో కొన్ని కారణాల వల్ల ఉంటాయి యూజింగ్ ద చాపర్స్. అంటే ఇప్పుడు మీ భద్రాచలం అనుకోండి, దూరం 350 kilometers. ఓకే, ఖమ్మం అన్న 300 kilometers అనుకోవచ్చు. నల్గొండకు మహబూబ్ నగర్ కు ఇక్కడ కూడా చాపర్ యూజ్ చేస్తున్నారు. అది అచ్చా, ఐఎమ్ నాట్ అవేర్ అండి, నాకు తెలియదు అది. ఐఎమ్ షూర్ డిస్ట్రిక్ట్ కూడా రాలేదు. ఐఎమ్ షూర్ ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్టివ్ మెజర్స్ విల్ బి టేకెన్. మినిస్టర్స్ ఆల్సో విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 guarantees వల్ల మేడం కదా. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 guarantees వల్ల మేడం కదా. ఈ 6 guarantees లో అమలు చేసింది ఒక ఫ్రీ బస్ స్కీమ్ మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. ఇంకా గ్యాస్ సిలిండర్స్ 500 వరకు అది ఇంప్లిమెంట్ అయింది.
విద్యుత్ 200 యూనిట్ల వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ కరెంటే ఉండట్లేదు అంటారు. ఉచిత విద్యుత్ సంగతి పక్కన పెడితే కరెంట్ ఇస్తున్నాము, రుణమాఫీ చేస్తున్నాము, అవన్నీ ఆన్ గోయింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇవన్నీ రుణమాఫీ ఎందుకు మైలేజ్ రాలేదంటారు? 20,000 కోట్లు ఖర్చు పెట్టినా మైలేజ్ ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకి రుణమాఫీ? అక్కడే మా కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో వీఆర్ ఫాల్టరింగ్. అది సెట్ రైట్ అయిపోతుంది అతి త్వరలో, సార్ట్ అవుట్ అయిపోతుంది. అవును, అఫ్ కోర్స్. ఎందుకంటే మాఫీ చేశాము, ప్రజల అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. సో అది కాదనడానికి వీల్లేదు, ప్రజలకు తెలుసు. కాకపోతే మీ మీడియా వాళ్ళు సహకరించండి, మీకు తెలవాలా, మీరు చెప్పాలి కూడా. అంటే ఇంకా కొన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, మహిళలకి 2,500 ఇస్తామన్నారు. ఇవన్నీ చేయాల్సి ఉంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ల్యాండ్స్ అమ్మితే గనక 30,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఇప్పటికప్పట్లో అయ్యేటట్టు కనిపించట్లేదు. సో ఎట్లా మరి 6 గ్యారంటీస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఆయన ఎవరికి చెప్పలేదే ఈ ల్యాండ్ అమ్మితేనే నాకు డబ్బులు వస్తాయని ఏం చెప్పలేదే. మరి ఎప్పుడైనా అన్నారా? ఆయన ఏం అనలేదు. ఇది చెప్పారు కదండి. అమ్మితే ఎవరి కోసం? ఆయన కోసం కాదు కదా, ఇవన్నీ వచ్చేదే ప్రజల కోసం. అంటే అప్పు పుట్టట్లేదు. బీఆర్ఎస్ సమయంలో వాళ్ళు చేసిన అప్పుల వల్ల మాకు కొత్తగా అప్పులు పుట్టట్లేదు, ఎవరు అప్పిచ్చే వాళ్ళు కూడా లేని సిచ్యువేషన్. కరెక్ట్ అండి, బికాస్ ఇట్స్ డిఫాల్ట్ స్టేట్ కదా. కేసీఆర్ వాళ్ళు విడిగా వాడి డబ్బులు తగలేసి అసలు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న లోన్స్ పైన మనం ఆడిట్ చేయాలా, వాళ్ళు నిజంగానే వాస్తవానికి ఎక్కడ వాడినారని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కథలు ఎక్కడ అమలు అవ్వలేదు కదా ఆ రోజుల్లో. వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. కాబట్టి వీ విల్ చెక్ అండ్ వీ విల్ టెల్ యూ. బట్ ఒకటి, కాంట్రాక్టర్లు బిల్లు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? 64 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఫస్ట్ టైం ఎన్నికైనారు కాబట్టి వాళ్ళకి రాజకీయ విధానాలు ఇంకా అర్థం కాలేదేమో. దే ఆర్ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్. వాళ్ళే అయితే వాళ్ళు ఇవాళ డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోయినాయి, అంతే కదా. అంటే మంత్రులకి ఎమ్మెల్యేలకు కొంచెం గ్యాప్ ఉన్నట్టు కనబడుతుంది. కొంచెం చాలా గ్యాప్. అట్లా గ్యాప్ ఉంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మంత్రీస్ అండి. అన్ని సీఎం నెత్తిని రుద్దటం కూడా నాట్ ఫేర్. ఏదన్నా అట్లా గ్యాప్లు ఉంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్స్. వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి వాళ్ళతో పాటు కలిసిమెలిసి పని చేయాలి. దాంట్లో నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండకూడదు. దే షుడ్ డూ ఇట్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అది. థ్యాంక్ యూ రేణుకా చౌదరి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తాన్ని స్పందన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా. మేడం రేణుకా చౌదరి మేడం, ఇక్కడ కాంగ్రెస్ అంటే కంచె గచ్చిబౌలి భూముల విషయానికి సంబంధించి 6 నెలల వరకు ఎలాంటి చర్యలు చేపట్టద్దని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. మరి దీంట్లో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇప్పుడు గచ్చిబౌలి భూముల విషయంలో 6 నెలల వరకు ఎలాంటి చర్యలు చేపట్టద్దని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ విషయం? అదే మేము సీఎం కాన్స్టిట్యూటెడ్ కమిటీ కదమ్మా, ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు, చర్చలు జరుగుతాయి. వాళ్ళందరినీ వీళ్ళు అపీల్ ఇన్ కోర్ట్ ఏముంది. We will talk, we will appeal, we will carry all the stakeholders with us. అంటే మొన్నటి వరకు ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు మాత్రమే రాజకీయ కోణంలో రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇండియా కూటమిలోని పార్టీలు కూడా రేవంత్ సర్కార్ అని తప్పుపడుతోంది కదా. సరేలే, బీఆర్ఎస్ బీజేపీ అభిప్రాయాలు మేమేం పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు హైలీ అన్ఎంప్లాయిడ్ కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తే మేము చేయాల్సిన ఇది కాదు. మేము చేసేది ఏదైనా రాష్ట్రం కోసం, రాష్ట్ర మేలు కోసం, ప్రజల కోసం. సరే అది కాదు అని అనుకుంటే we will discuss with them and decide. మేడం, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఇప్పటికే చాలా అక్కడ ఫారెస్ట్ ఏరియాను ఈ 3 days లోనే చాలా వరకు కొట్టేశారు అని నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఏమంది నాకు ఐ డోంట్ నో ఆన్ వాట్ బేసిస్ ఆ రిపోర్ట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు సీఎం వెంటనే అన్ని కూడా స్టాప్ చేసేయమని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఆయన అందరితో కూడా ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఐ డోంట్ నో దాని తర్వాత కొంచెం అదే అవుతుందండి, దేవుడి వారం ఇచ్చిన పూజారి వారం మీద అన్నట్టు. సో దట్స్ ద ప్రాబ్లం. ఎందుకు సీఎం కు మంత్రులకు మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం ఈ విషయంలో? ఎక్కడున్నాయండి డిఫరెన్సెస్? ఏం లేదే. మీరే అంటారు కదా ఇప్పుడు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ నాట్ జస్ట్ మినిస్టర్ అంటే ఇప్పుడు మేము ఆర్డర్ ఇస్తాం మా చిన్న లెవెల్లోనే
మేము ఏదన్నా చెప్తే అమలు చేసేదానికి మేము అన్నదానికి మేము ఊహించుకున్న దానికి వాళ్ళు అమలు చేసిన దానికి తేడాలు వస్తాయి. రాకుండా ఏం పోవు. దే విల్ బి సమ్ డిఫరెన్సెస్. అది ఎక్కడ గ్యాప్ అనేది వీఆర్ ఆల్సో లుకింగ్. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఎట్లా సెటిల్ చేసుకోకపోతే కష్టం కదా. అదేం లేదండి, అదేం గ్యాప్ లేదు. సీఎం గారు ప్రత్యేకంగా అందరితో మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు. ఐ డోంట్ నో, నేను అక్కడ లోకల్ గా ఇన్వాల్వ్ కాబట్టి నాకు తెలవదు. బట్ ఐఎమ్ షూర్ దట్ సీఎం విల్ టేక్ ద కన్సర్న్ కరెక్టివ్ స్టెప్. సీఎం కు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని? ఏమండి, వాళ్ళు మంత్రులు అయిందే ఆ సీఎం వల్ల కదా. ఆయన కృషి చేసి కష్టపడి తిరిగి పార్టీని పవర్ లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి. మా పాత్రలన్నీ కూడా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మరి వాస్తవానికి ఆయన కష్టపడే మంత్రుల్ని కూడా చేసింది ఆయనే. కాబట్టి దాంట్లో ఇంకా హ్యాపీగా లేదంటే దాన్ని అదే వాళ్ళు ఏదైనా ఆలోచించుకోవచ్చు. వీ కాంట్ స్టాప్ దేర్ థింకింగ్, బట్ ఇట్ విల్ బి మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే టుడే దే ఆర్ మినిస్టర్స్ బికాస్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. అండ్ ఆయన కష్టపడి పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్. అసలు మీరు ఇట్లా కమెంట్ చేయడం కూడా విచిత్రంగా ఉంది. అంటే ఒకటి క్యాబినెట్ రీషఫల్, ఒకటి టైం దాదాపు 1 year 3 months అయింది, ఇంకా హైకమాండ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అరే మీరు అట్లా అనుకుంటున్నారండి. ఇక్కడ చాలా మంది అంటున్నారు ఆల్రెడీ రీషఫుల్ ఆల్రెడీ నా అని చెప్పి అనుమానం కూడా వస్తుంది. అది దట్స్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. అదేం లేదు. దాని తర్వాత మీరు మర్చిపోయారు, మధ్యలో ఫ్లడ్స్ వచ్చాయి, దాని తర్వాత మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అండ్ సీఎం హ్యాడ్ టు గో అండ్ క్యాన్వస్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాన్ని అమలు చేయడానికి కూడా కార్యక్రమాలు ఆయనకి టైం సరిపోవటం లేదు. హీ వాజ్ బిజీ. అండ్ రీషఫల్ అనేది మీకు తెలుసు, అవర్ పార్టీ ఇస్ నేషనల్ పార్టీ. ఏదో గుడ్డిలో మళ్ళా టీఆర్ఎస్ లా కాదు కదా, ఒక లోకల్ దుకాణం పెట్టుకొని వాళ్ళు టీఆర్ఎస్ నన్ను అడిగితే వాళ్ళు మళ్ళీ వాపస్ టీఆర్ఎస్ పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా. మేడం రేణుకా చౌదరి మేడం, ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్ లో చాలా తక్కువ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మేడం. కేబీఆర్ పార్క్, ఇప్పుడు మీరు కూడా బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్క్ అంటే అప్పుడు మీకు గుర్తుందా, కేసీఆర్ టైంలో కేబీఆర్ పార్క్ నే తీసేసి ఏదో బ్రిడ్జిలు కడతామంటే ప్రజలందరూ తెరపడ్డారు. ఫ్లైఓవర్స్ కడతామన్నారు. అవును, వాళ్ళు ఫ్లైఓవర్, ట్రాఫిక్ కంజెషన్, ఇదంతా మేము ఇన్హెరిట్ చేసిన న్యూసెన్స్ వాళ్ళ దగ్గర నుంచి. But I'm very confident that CM will be sensitive to this issue and ఆయన తప్పకుండా దీన్ని సమస్య పరిష్కరణ చేస్తారు. కానీ ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, మేము కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ కట్టాలనుకున్నాం, కానీ పర్యావరణవేత్తల విజ్ఞప్తి మేరకు దాన్ని విరమించుకున్నాం. అప్పుడే మేము కూడా కట్టాలనుకున్నాం. కానీ ఏదో దాన ధర్మాలు చెప్పినట్టు మాట్లాడనక్కర్లేదు. ఇదంతా బ్లఫ్. వాళ్ళు చేయాలని అనుకున్నారు, ప్రజలు స్పందించి రెస్పాండ్ అయ్యారు. అండ్ హీ హ్యాడ్ టు టేక్ దైర్ ఒపీనియన్. ఇంకొక విధానం లేక ఆయన ఊరుకున్నారు అంతకు తప్పితే ఆయన చేసిన ఘనత ఏమీ లేదు. వీ హావ్ సీన్ వాళ్ళ హరిత హారమై ఏంటి ఆ కథలు. ఈ పాదకాసులు ఎన్ని చెట్లు ఉండాలా రాష్ట్రంలో, వాళ్ళు చెప్పిన కోట్ల చెట్లు. దే వాజ్ నెవర్ ఎనీ గ్రీన్ ఆడిట్ చూడడానికి నిజంగానే వీళ్ళు ఎన్ని చెట్లు నాటారు, ఎన్ని సాప్లింగ్ సర్వైవ్ అయ్యారు, ఎన్ని కోట్లు దోచుకున్నారు, అవన్నీ కూడా ప్రజలు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకే తొందరగా అర్థం అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ హాగ్ వాష్. వాళ్ళు చెప్పేవన్నీ డ్రామాలు. అఫ్ కోర్స్ కేటీఆర్ విల్ టాక్ లైక్ దిస్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ హిమ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ వాళ్ళు కేబీఆర్ పార్కే కాదు, వాళ్ళు ఇంకొక ఫారెస్ట్ ఇది కూడా మనకు గుర్తుందా, ఆ టైంలో వాళ్ళు అది కూడా దే హ్యాడ్ గివెన్ అవే. అండ్ సో అవన్నీ వాళ్ళు ఇంకా మాట్లాడనక్కర్లేదు. ఏదో అవకాశం చూసుకుని ఏదో ఒకటి మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సీఎం ఇస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. అండ్ మా ముగ్గురు మంత్రులు కూడా దే విల్ ఈ గ్రూప్స్ అన్నితో కూడా, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చించి ఐఎమ్ వెరీ హోప్ఫుల్ వి విల్ కమ్ టు అ గుడ్ కన్క్లూషన్. మేడం, హరితహారం ప్రోగ్రామ్ గురించి మీరు అన్నారు, కానీ హరితహారం వల్ల 6-7% గ్రీన్ కవర్ రాష్ట్రంలో పెరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. 21% ఉండేది 27% అయింది. ఇవన్నీ కథలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? హరితహారం వల్ల అన్ని కోట్లు చెట్లు. షో ఇట్ టు మీ. నేను ఆ రోజుల్లో ఐ వాజ్ చైర్మన్ స్టాండింగ్ కమిటీ. నేను మీటింగ్ లో కండక్ట్ చేసి అడిగించింది. నేను ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ అడిగినాను.
మీరు ఇన్ని కోట్ల చెట్లు నాటినామన్నారు, మీరు హ్యావ్ యూ డన్ అన్ ఆడిట్ ఆఫ్టర్ దట్? ఎన్ని బతికాయి? ఓకే. గొర్రెలు మేకలు మీటినట్లు అసలు నిజంగానే అన్ని పెట్టారా లేదా, అవి సర్వైవ్ అయినాయా లేదా? నాటేది ఒకటి, పెంచేది ఇంకొకటి. సో టెల్ దెమ్ నాట్ టు టెల్ అస్. యా, మీరు అప్పుడు ఎన్విరాన్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. మాదేగా అవునండి. అప్పుడు మేము జిఎం ఫుడ్ వ్యతిరేకంగా, వాటి వ్యతిరేకంగా వి గేవ్ రిపోర్ట్స్ ఆల్సో. ఎస్, అంటే పార్లమెంట్ లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. సో దీని రిలేటెడ్ సబ్జెక్ట్. సో ఒకటి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 యూపీఏ 1 హయాంలో లేదా 2 హయాంలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అవునండి, ఫారెస్ట్ రెసిడెంట్స్ కి రైట్స్ కూడా ఇచ్చింది మేమే కదా. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా మీరే తీసుకొచ్చారు. మా ఉద్దేశం గురించి, ఆలోచన గురించి అనుమానం రానక్కర్లేదు. ఓకే. We have always done the right thing and we will continue to do the right thing. ఓకే. ఓకే. బట్ మరి ఇక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చింది మేడం? బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా నిన్న ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ను, ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్ ను కలిశారు. వాళ్ళు ఇక్కడ కలుస్తారండి, అంతకంటే పని ఏముంది వాళ్ళకి? కెన్ దే అఫోర్డ్ టు టాక్? వాళ్ళు మాట్లాడి మణిపూర్ మాడిపోతూ ఉంటే, మంటలు రేగిన మణిపూర్, మహిళల పైన జరిగిన దాడులు, అక్కడ జరిగిన అవమానాలు, 2 సంవత్సరాలు ఈ చర్చ జరిగితే దేశ ప్రధానమంత్రి అక్కడ వెళ్లేదానికి ఆయనకి టైం దొరకలేదు. నిన్న రాత్రి పొద్దున్న 3 3 AM మేము మణిపూర్ చర్చ పెట్టారు పార్లమెంట్ లో. అంటే అర్ధరాత్రి వేళ దొంగచాటున మెల్లగా మణిపూర్ సమస్య పరిష్కరించాము అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన. మరి దాని గురించి బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. 2 సంవత్సరాలుగా మణిపూర్ లో ఆరని మంటలు, ఆ క్యాంపుల్లో పెట్టిన ఆడవాళ్ళకి, పిల్లలకి ఆకలి మంటలు, భోజనం లేదు, ఎటువంటి సౌకర్యము లేకుండా అక్కడ ఇవాళకి కూడా అక్కడ వైలెన్స్ జరుగుతా ఉంది. మరి దాని మీద బీజేపీ మాట్లాడరే? ఎందుకంటే వాళ్ళు డైవర్ట్ చేసేదానికి ఇదిగో అదిగో పులి, ఇదిగో ఇది అని మాట్లాడతారు. సో వాళ్ళు చెప్పినందుకు మేమేం రియాక్ట్ అవ్వనక్కర్లేదు. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు తందానా ఆడే గేమ్ అందరికీ తెలుసు. ఒక విధంగా ఎస్, ఇది మాకు వీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్, నేను కాదంటలేదు. బట్ వీఆర్ విల్లింగ్, వీఆర్ ఓపెన్ మైండెడ్, వీఆర్ రీచింగ్ అవుట్. మేమందరితో మాట్లాడాలి. స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్ ఫర్ ద స్టేట్ అండ్ వాళ్ళందరినీ. అంటే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు, ఇందిరాగాంధీ పేరు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది ఇందిరాగాంధీ. మరి ఎస్. రెండోది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో వచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే. అవునండి, అందుకే మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇప్పుడు వివాదం ఏం నడుస్తుందంటే, ఇందిరాగాంధీ స్థాపించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు తీసుకుంటుంది 400 ఎకరాలు. అంటే ఇందిరమ్మ ఆశయాలకి కాంగ్రెస్ ప్రభుత్వమే తూట్లు పొడుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నారు. సరే, ప్రతిపక్షాలు ఏమంటారు అందరికీ తెలుసు. వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు మాట్లాడే మాటలు అదేం కాదు. అండ్ ఇందిరమ్మ ఏర్పాటు ఇది యూనివర్సిటీ భూమి, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉన్న భూమి. సో అదేదో మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్కమ్యూనికేషన్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా తయారైనట్టుంది. బట్ ఎనీవే, సీఎం వెంటనే స్పందించి ఇప్పుడు 3 మంత్రులు కమిటీ వేయటం, ఈ సమస్య పరిష్కరణ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అదే విధంగా నా తరఫు నుంచి కూడా మేము ఇన్వైటింగ్ ద స్టూడెంట్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరైనా వాళ్ళందరూ కలిసికట్టుగా మనం కూర్చొని మాట్లాడి ఇది సమస్య పరిష్కరణ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో రాహుల్ గాంధీ గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఆయన హెచ్సియుకి వచ్చారు. ఇక్కడ విద్యార్థులతో కూడా బాండింగ్ ఉంది, రాహుల్ గాంధీకి ఉంది, ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా బాండింగ్ ఉంది. ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఈ TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అమ్మనివ్వం, మా హెచ్సియుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూములు కేటాయించాలంటున్నారు. లేదు, అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ఒపీనియన్ ఉండాలి. అండ్ వాళ్ళ ఆలోచన విధానాలు కూడా వి మస్ట్ అండర్స్టాండ్. దాంట్లో రెండో విధానం లేదు.
బట్ అన్లెస్ వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి కదా దట్ వై దిస్ హ్యాపెండ్ అనేది. అందుకని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మాట్లాడుకొని చర్చించి వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అనుకోండి. We will have a fruitful discussion and దాన్ని బట్టి we will take the way forward. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ గురించి లేకపోతే వైల్డ్ లైఫ్ గురించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అంటే దీని విషయంలో? ఒకటి డెవలప్మెంట్, రెండోది ఎన్విరాన్మెంట్. ఈ రెండింటి మధ్య ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏమని దిస్ హెస్ బీన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో కదా. అండ్ వెన్ వి థింక్ ఆఫ్ డెవలప్మెంట్ దెన్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది క్వశ్చన్. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు ఈ కాలంలో. అందరూ కూడా స్పందించి అవేర్నెస్ వచ్చి హౌ బెస్ట్ వీ కెన్ డూ దిస్, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఆలోచించి అది అమలు చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే నేషనల్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా కన్సర్న్ గా ఉందా ఎన్విరాన్మెంట్ గురించి, దాని గురించి? దాంట్లో అసలు మీరు అడగాల్సిన, యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ క్వశ్చన్. అఫ్ కోర్స్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంట్ సేఫ్టీ అండ్ ఇందిరమ్మ తర్వాత సోనియా గాంధీ గారు ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ టు సచ్ ఇష్యూస్. అండ్ వారు కూడా సలహాలు ఇవ్వగలుగుతారు. అండ్ దాంట్లో అనుమానం అవసరం లేదు. ఎన్వైరన్మెంట్ ఇస్ the most supreme concern for all of us. అందులో ఢిల్లీలో కూర్చొని ఈ AQIs మీరు చూస్తూనే ఉంటారు. గ్రాఫ్ 6 గ్రాఫ్ 4 అప్లై అయినప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీరు గమనించే ఉంటారు. కాబట్టి వీఆర్ హైలీ సెన్సిటివ్ టు ఎన్వైరన్మెంట్ మ్యాటర్స్. అండ్ బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ ఫుల్ స్టాప్ చేసుకుని కూర్చోలేం కదా. సో హౌ బెస్ట్ అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతాం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా తక్కువ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మేడం. కేబీఆర్ మాట్లాడాలి. స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్ ఫర్ ద స్టేట్. అండ్ వాళ్ళంతా మన పిల్లలే కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ హ్యాపీ. నేను వ్యక్తిగతంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. I was also a student activist on so many fronts. Yeah. So I'm very happy. ఇంత స్పందన ఇది ఉంది మన పిల్లల్లో. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ సీఎం ఆల్సో వెరీ హ్యాపీ. సో అంటే స్టూడెంట్స్ వాళ్ళ రైట్స్ గురించి ప్రొటెక్ట్ చేయడానికి మీరు స్వాగతిస్తున్నారు. స్టూడెంట్స్ రైట్స్ గురించి ప్రొటెక్ట్ చేయడానికి, స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు స్వాగతిస్తున్నారు వాళ్ళ రైట్స్ గురించి? No, I'm very happy. I'm proud of them. వాళ్ళు మా పిల్లలే కదా. ఓకే, వాళ్ళు మన రాష్ట్ర పిల్లలు. అండ్ వాళ్ళల్లో ఇంకా స్పందన అవన్నీ ఉన్నాయి. ఇట్స్ వెరీ గుడ్ సైన్. వాళ్ళు అట్లా చేయటం మంచిదే. వాళ్ళు చేశారు కాబట్టి పరిష్కరణకు వచ్చింది ఇది. అండ్ మాకు కూడా అర్థమైంది. ఇట్స్ వెరీ గుడ్ స్టెప్. డెమోక్రాటిక్ ప్రోసెస్ ఇవన్నీ. నో రిగ్రెట్. మీరు స్టూడెంట్స్ కి కాంగ్రెస్ హైకమాండ్ కి మధ్య అనుసంధానకర్తగా ఉంటారా వాళ్ళు మిమ్మల్ని కలిస్తే కనుక? ఏమండి, ఐఎమ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎలెక్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ as in the parliament today. Of course, it's my kartavyam, my dharmam to meet anyone and to speak with them. And దాంట్లో అనుమానం ఎందుకు వచ్చింది ఇంటర్ప్రెషనల్స్లు? బికాస్ అఫ్ కోర్స్ యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ, ఐ విల్ బి దేర్. వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు రావాలన్నా మై డోర్స్ ఆర్ ఓపెన్. ఐఎమ్ ఇన్ ఢిల్లీ. ఓకే.